ఎలా ఉన్నా? చాలా సంతోషంగా ఉన్నాం. మీ ఎదురుగా కూర్చోవటం ఇంతకంటే సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. సినిమాలు తీయకుండా ఖాళీగా ఉన్నాం ఎందుకని? తీస్తున్నా సార్. ఇది మంచి సినిమాలు తీయాలి, ఏది పడితే అది తీస్తే ఎట్లా అని ఒక 1 year గ్యాప్ తీసుకున్నాను. మళ్ళీ ఒక 5 సినిమాలు ప్లాన్ చేస్తున్నాను గురుగారు. 5 ఏకంగా వరుసగా 5 చేస్తా సార్. ఎవరు పెద్ద హీరోలా చిన్న హీరోలా? చిన్న హీరోలు అయితే ఇప్పుడు చిన్న అయితే ఒక 10 సినిమాలు తీసేవాడు సార్. పెద్దగా తీయాలి కానీ అంతేగా, మరి తగ్గకూడదు కదా. తగ్గదు. అసలు బండ్ల గణేష్ అనగానే ఆ పేరు కంటే ముందు వివాదాలు వస్తాయి ఎందుకని? వివాదాలంటే గురుగారు మీకు చెప్పి అంత పెద్దవాడిని కాదు. వివాదాలు కొందరు అనుకోని పెట్టిస్తారేమో నాకు తెలీదు. కానీ బండ్ల గణేష్ క్లీన్ అండ్ గ్రీన్ సార్. మీకు తెలుసు కదా సార్ 20 ఏళ్ళ నుంచి. క్లీన్ అండ్ గ్రీనా సార్? అంతే సార్. ఎవరితో పెట్టుకోకు, నీతో ఎవరితో పెట్టుకుంటే తప్ప. పెట్టుకుంటే మరి 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 కొట్టినప్పుడు కూడా మరి ఎదురు కొట్టకపోతే నేను గావింది మహాత్మ అంత గొప్ప అండి సార్. మామూలు మనిషినే కానీ నేను కూడా. అందుకోసం దెబ్బ వాళ్ళు 2 కొట్టేప్పుడు మనం ఒకటానే కొట్టాలని కొడుతుంటాం. అంతే. 3 కొడతామని కదా వాళ్ళు అనుకుంటారు కానీ మనం ఒకటేసారి కొట్టే. ఎంతమందిని కొట్టుంటా అట్లా? నేను ఎవరిని కొట్టాను సార్. అంటే కొట్టడంటే శారీరకంగా కాదు, కాంట్రవర్సీస్లో. మరి కొట్టినా అందరినీ కొడతాం కదా సార్. ఒకరోజు లేట్గా అయినా సరే కొట్టేస్తాం. మరి ఎంతమంది కొట్టారు నిన్ను? మీరే చెప్తున్నారు కదా సార్ వివాదాలని. అదే నన్ను ఎవరన్నా వాళ్ళకి ఏదో విధంగా అప్పుతో వడ్డీతో పాటు ఇచ్చేస్తామని ట్రై చేస్తుంటా. లేకపోతే మనశ్శాంతి ఉండదు గురుగారు. కానీ ఇండస్ట్రీలో అది వర్కౌట్ కాదు కదా. వర్కౌట్ అవుతుంది సార్. ఇక్కడ కష్టపడేవాడికి ఎవరికైనా వర్కౌట్ అయింది గురుగారు. అంతే. కానీ పేరున్న వాళ్ళ జోలికి వెళ్ళి గొడవలు పెట్టుకుంటే పేరున్న వాళ్ళు పేరు ఉండటం పేరు లేకపోవటం ఏముంది సార్ ఇక్కడ? మంచి చెడు తప్ప. ఎట్లా ఉంటుంది? సక్సెసే కదా మీకు సినిమా. సక్సెసే కదా, అంతే కదా సార్. సినిమా సక్సెస్ కొడతాం సార్. అంటే చెడ్డాడికి సక్సెస్ రాకూడదని ఉందా సార్? రాకూడదని కాదు నేననేది. చెడ్డాడి కంటే ఇప్పుడు నువ్వు చెడ్డాడు ఏం కాదుగా. కాదు సార్. నేను 100% చెడ్డాడిని కాదు సార్. మరి నీ సక్సెస్ని బట్టి నీకు గుర్తింపు గౌరవం వస్తుంది మామూలుగా సినిమా ఇండస్ట్రీలో, కానీ బయట కానీ. అంతే సార్ కదా. అంతే సార్. కానీ అదే టైంలో కాంట్రవర్సీ అయిందనుకో, కాంట్రవర్సీ దూరంగా ఉంటానికి ట్రై చేస్తారు కదా. కాంట్రవర్సీ నేను అంత కాంట్రవర్సీ ఏముండదు సార్ మనకి. ఓకే. సడన్గా గ్రోత్ రావటం అట్లాంటి వాటి వల్ల ఊరికి మాట్లాడతారే కానీ బేసిక్ ఒకసారి నాతో జర్నీ చేసిన వాళ్ళు ఎవరో నన్ను తప్పుగా అనుకోరు సార్. అసలు ఎందుకు ఎట్లా వచ్చింది సడన్గా గ్రోత్? ఏ నిర్మాత అయ్యి వరుస కుదిరేటప్పటికి ఏదైనా సార్, పోవటం అయినా రావటం అయినా మీకు తెలియదు ఏముంది సార్. అట్లా కాదు. ఇప్పుడు మొదట కెరీర్ మొదలు పెట్టింది కేఎస్ రామ ఆఫీస్లో బాయ్గా పనిచేసేవన్నా? మేనేజర్గా పనిచేసే సార్. మేనేజర్ కన్నా బాయ్ అని ఎందుకు ప్రచారం చేశారు? అదే కదా సార్ మీరు చెప్పారు కదా. బాయ్ చేసే పరిస్థితి కదా సార్. ప్రొడక్షన్ మీదగా పనిచేశాను కేఎస్ రామరావు గారి దగ్గర. అంతకుముందు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గురుగారిని, మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ని. తర్వాత ఇండస్ట్రీలో మరీ చిన్నపిల్లాడిని. షాద్నగర్లో సెటిల్ అయ్యారు కదా సార్ మా అమ్మ నాన్న. ఇక్కడ నుంచి ఏంది ఒకటి ఉండాలని రామారావు గారి దగ్గర మా మామయ్య ఆయన ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ ఉంటే రామారావు గారి సినిమాలు కొంటుండేవాడు, ఆయన దగ్గర ఉంటారని పెట్టాడు. అప్పటికే మీకు పౌల్ట్రీ పరిశ్రమ ఉందా? అప్పుడు 1983 నుంచి ఉంది సార్. ఉంది కదా. మరి అది చూసుకోకుండా ఈ బుడ్డి వేషాలు, ఈ మేనేజర్లు, ఈ ఉద్యోగాలు. సినిమా అంటే వ్యసనం కదా సార్. ఒకసారి పిచ్చి పట్టిందంటే అంతే కదా సార్. ఎవరంటే ఇచ్చారు అది? చిన్నప్పటి నుంచి నాకు సినిమాలు అంటే ఇష్టం. మా నాన్న కూడా నాటకాలు వేసేవాడంట మా ఊర్లో. 5 వచ్చి ఉంటారు సార్ బ్లడ్. మా ఊర్లో వేసేవాడంట. నేను చూడలేదు. మా నాన్న కూడా నాటకాలు వేసేవాడంట. నాకు చిన్నప్పటి నుంచి యాక్టర్ అవుదాం, అది అవుదాం, ఇది సినిమాల్లోకి వెళ్దాం అని కోరికండి. సో తర్వాత చిన్న చిన్న వేషాలు వేసి ఫస్ట్ మేనేజర్గా చేశానండి కేఎస్ రామారావు గారి దగ్గర. వాళ్ళు ఏం డబ్బులు ఇచ్చేవాళ్ళు కదా సార్ మనకి. ఊరికి కేఎస్ రామారావు మేనేజర్ అంటే డిగ్నిటీ ఉంటుంది, సినిమాలు అందరు పరిచయాలు అవుతారని రామారావు గారి దగ్గర, సిఎల్ నర్సారెడ్డి గారి దగ్గర పనిచేసేవాడిని. వాళ్ళు ఏం డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. అప్పుడు కూడా సాధన నుంచి మనకి డబ్బులు సేవ చేస్తే డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, పనిచేసేవాడిని. తర్వాత వేషాలు వేయాలంటే డైరెక్ట్ వేషం పడితే ఎవరు లేని అట్లా పచ్చం చేసుకుంటే వేషాలు అంతే కదా. ఎంతకాలం పనిచేసి అట్లా జీతం లేకుండా? సంవత్సరం చేసి ఉంటాను అంతే. తర్వాత కృష్ణారెడ్డి గారు వేషాలు ఇచ్చాడు సార్. ఎస్వి కృష్ణారెడ్డి గారు.